నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కి సంబంధించి ఏపీ రాష్ట్రంలోనూ కొత్త సర్వే అయితే రిలీజ్ అయింది. ఈ సర్వేలోని టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ శాతము పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనే దాని గురించి, అసలు టీనేజర్స్ కి ప్రెగ్నెన్సీస్ ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, అసలు మనకు చట్టాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మేడంతో నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఏంటంటే వార్త వినడానికి కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కంట్రోలింగ్ అనేది వినిపిస్తుంది. సో ఇప్పుడున్న సర్వే ప్రకారము ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోని చాలా ఎక్కువగా, అంటే 10% 15% మధ్యలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. జిల్లాల ప్రకారం కూడా దాన్ని డివైడ్ చేశారు. సో అసలు ఏంటంటే టీనేజర్స్ కి ప్రెగ్నెన్సీస్ ఏ రకంగానో, అంటే విలేజెస్ లోని చైల్డ్ మ్యారేజెస్ ఇంకా జరుగుతూ ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. లేదు అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అవుతున్నారా? సో అసలు ఏంటి అంటే మనం ఆ వార్త చూసాక ఇది లీగల్ గానే అనిపిస్తుంది మనకి. ఇది ఇల్లీగల్ కాదు ఈ ప్రెగ్నెన్సీలు అనేవి, ఎందుకంటే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ విషయంలో చూసుకుంటే మీకు 14.9% తోటి కుప్పం టాప్ లో ఉంటే 8.8 ఎంతో వైజాగ్ తక్కువలో ఉంది. మిగతా జిల్లాల్లో 12%, అవును 10% అట్లా ఉన్నాయి. అంటే మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ టాపిక్. ఇక్కడ రెండు అంశాలు. ఒకటి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీ గతంలో మహబూబ్ నగర్ లో ఎక్కువ పెళ్లిళ్ళు అయ్యేవి పిల్లలకి. అవును, అప్పుడు స్కూల్ పిల్లలకి. ఎందుకంటే తల్లిదండ్రులు వలస వెళ్ళిపోయేవాళ్ళు ఓకే, కూలీల కోసం, కూలీ పనుల కోసం. వెళ్ళిపోయినప్పుడు తెలంగాణలో మహబూబ్ నగర్ లో పిల్లలు మెట్టెలు పెట్టుకుని స్కూల్కి వచ్చారు. సో అప్పుడు స్కూల్లో మెట్టెల సవ్వడి. ఇప్పుడు మొత్తం అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. రకరకాల రీజన్స్ అండి. ఒకటి, ఎదిగిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోలేరు. 2, పిల్లలు చదువుకోవనొచ్చు, మనకు తెలియదు. 3, సింగిల్ పేరెంటింగ్ కూడా అనుకోవచ్చు. సింగిల్ పేరెంటింగ్ ఉండొచ్చు. లేదు, ఇప్పుడు సింగిల్ పేరెంటింగ్ అంటాను కూడా లేదు. తల్లులు ఇప్పుడు ఈ మధ్యలో 2-3 పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అమ్మమ్మ నా తాతగారో లేకపోతే నానమ్మ తాతో పెంచాల్సి వచ్చినప్పుడు పిల్లల్ని వాళ్ళు పెంచలేకపోతున్నారు. వాళ్ళకి వయసు అవుతుంది. అందులో టీనేజ్ లో పిల్లల్ని కంట్రోల్ చేయటం కష్టం. రకరకాల కారణాలు ఉంటాయి. దాంతో పెళ్లిళ్ళు బెస్ట్ అనుకుంటున్నారా? అనుకున్నాక వీళ్ళు ఇంకా పెళ్ళయ్యాక ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుంది. వచ్చాక ఏమవుతుందంటే మాల్ న్యూట్రిషన్. అవును, ఎందుకంటే మనకి మామూలుగా 18 ఏళ్ల తర్వాత పెళ్లి అని పెట్టింది. ఎందుకంటే మన బాడీ ఎదుగుదల. ఒకటి, 21 సంవత్సరాలకు మనం కన్నాం అనుకోండి, 21 తర్వాత మన బాడీ అందుకు సిద్ధంగా ఉంటుంది. అవును, అంటే మనకు ఓపిక ఉంటుంది. ఇప్పుడు ప్రతి తల్లికి ఏ కాన్పైనా కూడా మళ్ళీ మరో జన్మ. మనం ఒక డెలివరీలో మనం పోగొట్టుకునేంత శక్తి అసలు అది ఊహించలేము మనం. నిజమే, ఆ ఏజ్ లో ఊపు పెరగడానికి కూడా స్కోప్ తక్కువ. స్కోప్ ఎక్కడ ఉంటుంది అంటే నేను అంటున్నా, మనకి అసలు పెరగదు కదా, బాడీ ఎదుగుతూ ఉంటుంది. ఇంకా ఆ లేతదనం అంటాం కదా, అదంతా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ అబార్షన్స్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి తినడానికి తిండి లేక కావచ్చు, ఓపిక లేకపోవటం. అవును, సరిపోకపోవడం. అన్ని మీరు అనుకుంటారు బ్రాహ్మిన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారేమో అని. నాకు బాగా గుర్తు, నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అప్పట్లో హెల్త్ సెక్రటరీగా ఉండేవాడు. ఆయన చెప్పాడు బ్రాహ్మిన్స్ లో ఎక్కువ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కొంచెం తింటారు, సాంబారే తింటారు. సాంబార్ లో వాళ్ళు కందిపప్పు ఎంత వాడతారు. అవును, అంటే అప్పుడు ఇది నేను ప్రత్యక్షంగా చూసింది విన్నదే మీకు చెప్తున్నాను. అందుకని ఆహారపు అలవాట్లు అనేవి మనకి మాంసకృతులు కావాలి, అవును, ప్రోటీన్ కావాలి. దానికి సఫిషియెంట్ గా మీకు వెజిటేరియన్ లో అప్పట్లో దొరికేది కాదు. ఏమండి, అప్పుడు జీతాలు ఎంత ఉండేవి, ఎంత తింటారు, అసలు బతకడమే కష్టం కదా. ఇప్పుడంటే మనకి అన్ని రకాల ఫుడ్స్ వచ్చేసాయి. మనకి కొనే కెపాసిటీ పెరిగింది, అయినా తినలేకపోతుంది. అది వేరు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లల సమస్య ఏంటంటే, అందుకనే దాన్ని ఇప్పుడు ఇంత శాతం ఉన్నదాన్ని 5% లోపలకి తీసుకురావాలని హెల్త్ శాఖ వాళ్ళు నిర్ణయించారు. మనకి ఫస్ట్ అర్థం కాలే, ఇదేంటి 5% లోపలికి వాళ్ళు తీసుకురావటం ఏంటని. అంటే వాళ్ళని హెల్తీగా చూసుకోవాలి. అవును, అందుకని ఆ పనిని ఆశా వర్కర్లకి అప్పగిస్తారు. మీకు గుర్తుందా, కరోనా సమయంలో ఆశా వర్కర్లు ఎంత చేశారో. అవును, చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. అంతకు ముందు వాళ్ళకి అసలు పని దొరకలేదు. వాళ్ళకి పని ఉంటేనే వాళ్ళకి జీతం వస్తుంది. ఎందుకంటే నాకు నా ఇంటికి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి చెప్పేది,
ఆ కరోనా వచ్చాక అమ్మాయికి రావడానికి టైం లేకుండా అయింది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. అవును అంటే ఆ పిల్లకి పని దొరికింది. అవును అందుకని ఇప్పుడు మళ్ళీ ఆశా వర్కర్లకు అప్పచెప్పటం వల్ల ఇప్పుడు ఆరోగ్య శాఖ చేయాల్సిన పని ఏంటంటే విద్యాశాఖ కూడా వీళ్ళతో కలవాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఆరోగ్యం విద్య రెండు పక్కపక్కనే. అవును విద్యాశాఖ చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి పెళ్లిళ్ళు జరుగుతుంటే వాళ్ళని ఆపి వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించాలి ఉచితంగా. అవును నిజమే. ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ మీద knowledge కాన్సన్ట్రేట్ పెంచకపోతే- చేయాలి. అవును వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అవును. క్లోత్స్ ఇవ్వాలి. ఇచ్చాక ఈ పెళ్లిళ్ళని తగ్గిస్తే అప్పుడు ఆ పిల్లలు వాళ్ళ కెరీర్ పరంగా దృష్టి పెడతారు. మ్యామ్ ఇక్కడ ఒక చిన్న డౌట్. జనరల్ గా మనం బాల్య వివాహం జరిగినట్టే కదా టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే. ఎగ్జాక్ట్లీ. సో బాల్య వివాహాలు చట్టపరంగా చెల్లవు. సో మరి అంటే కానీ కూడా మనం అనుకున్నట్టు ఆర్థిక పరిస్థితులు ఇట్లాంటి ఏదైనా రీజన్ కావచ్చు. సమ్ ఏరియాస్ లో ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఉన్న పర్సెంటేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తే అర్థమైపోతుంది ఎంత Exactly. పర్సెంట్ లో జరుగుతున్నాయి Yeah, yeah. అంతే. సో మరి దీన్ని అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? వాటిని చేస్తే ఒకవేళ వీళ్ళు ఏం రీజన్ చూపిస్తున్నారు అనుకోవచ్చు. అడ్డుకునే ఉంటారు. ఇప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకోకుండా ఎవరు ఉండరండి. వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు చూపించచ్చు. నేను లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు మనం పాపనాశనం అది వెళ్తాం కదా. అవునవును పాపనాశనం దగ్గర మీరు చూడండి ఈ పూసలు అమ్మే వాళ్ళు ఉంటారు. అవునవును యూ కాంట్ బిలీవ్ అమ్మాయి 12 ఏళ్ళు కూడా ఉండవండి. నిజమే. పెళ్ళైపోయింది. నేను ఏంటమ్మా ఎందుకు చేసుకున్నావు అంటే వాదిస్తుంది నాతోటి. లేదా మేడం నా వయసు 18 అంటుంది. రాంగ్. కానీ ఆ పిల్ల మాత్రం అసలు ఎదుగుదల లేదు, ఇంతే ఉంది, చాలా యాక్టివ్ ఉంది. అంటే మీరు అడుగుతున్నారు కదా, అవును రీజన్స్ ఉంటాయండి రకరకాలుగా. వాళ్ళని కాపాడుకోలేరు. అవును ఇప్పుడు నొమాడిక్ ట్రైబ్స్ అనుకుందాం, సంచార జాతుల వాళ్ళకి అది ఇంకా సమస్య కదా. అవును అవును సమస్య. ఇంకా వాళ్ళకి అసలు వాళ్ళ జీవనాధారం కూడా అదే అన్నట్టు. డెలివరీ అయినాక బేబీతో ఇప్పుడు వాళ్ళు పొద్దున్న begging లేచి చేస్తూ అక్కడికి ఉంటారు. వచ్చేయాలి, ఇంట్లో పిల్లల్ని వదిలేసి. నిజంగా ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి. ఎవరన్నా పరిశోధన అవును. చేస్తే. ఎందుకంటే నేను ఏమంటారు వీళ్ళ మీద చేశాను, నేను ద్రావిడ భాషల్లో ట్రైబ్స్ మీద కూడా చేశాను నేను. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకా చాలా పాపం వాళ్ళకి అవును. అందట్లేదు. అక్కడే ఉన్నారు వాళ్ళు. అక్కడే ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది మనకి. అవును. దానికి రకరకాల రీజన్స్ అనుకోండి. అవును ఏది ఏమైనా నేను విద్యాశాఖ మాత్రం కోరుతున్నానండి, ఆరోగ్య శాఖ విద్యాశాఖ దృష్టి పెట్టాలి. అవును ఆరోగ్య శాఖ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలి. అసలు ఎందుకు ఈ పిల్లలకి పెళ్లిళ్ళు అవుతున్నాయి, అసలు ఏంటి రీజన్ అనేది తెలుసుకుని తర్వాత మరి ఇంకా ఏ శాఖలు దీంతో అనుసంధానం అవ్వాలో మనకు తెలియదు. అవును కాబట్టి విద్యాశాఖ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా అడ్డుకోవాలి. ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగాయంటే అప్పుడు పరిస్థితి వేరు. అవును అప్పుడు ఎందుకని చేసేవాళ్ళు ఇలాగే రకరకాల ఉమ్మడి కుటుంబాలు, సంతాన భారం ఒకటే కాదండి. సంతానం First ఎక్కువ అసలు ఇది కదా. ఎందుకు వచ్చిందంటే మనకి ఈ దండయాత్రల వల్ల వచ్చింది. తెలంగాణలో ఎందుకు వచ్చిందంటే ఈ ముస్లిమ్స్ నుంచి కాపాడుకోవడానికి రజాకార్ అవును. మూమెంట్ ఇవన్నీ వచ్చాక అవును ఆ తాళి చూస్తే వాళ్ళు వదిలేస్తారని. అవును. సో ప్రతి ఒక ఏమనాలి ఒక దేనికి అంశానికి కూడా కూడా రీజన్ ఉంది. ఒక రీజన్ ఉంది. అప్పట్లో మనం అనుకుంటున్నాం చాలా పిచ్చాళ్ళలాగా, అప్పుడు ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారు, హౌ కెన్ యూ జడ్జ్ అది. అప్పుడు సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు, ఇప్పుడు సిచ్యువేషన్ మనకు తెలియదు ఏం జరుగుతుంది. అవును ఇంకా అప్పటిది మనం ఎట్లా ఈ 70s 80s లో కూడా అంతే మేడం. ఉన్న ప్రాపర్టీస్ బయటకు పోకుండా ఉండడానికి కూడా ఇంట్లో ఇళ్లలో వాళ్ళనే ఇచ్చేసి పిల్లల్ని అందుకే చిన్నప్పుడే పిల్లల్ని చేసేసేవాళ్ళు. మీకు ఎదుగుదల లేని పిల్లలు పుట్టడం, అవునవును ఆటిజం తో పుట్టడం అప్పుడు ఎక్కువ ఉండేది. అవన్నీ ఎక్కువ ఉండేది అప్పుడు. లేకపోతే కళ్ళు కనిపించకపోవడం, ఇంకా రకరకాల కారణాలు. అది కొన్ని ఫ్యామిలీస్ లో జరుగుతుంది. బాగా ఆస్తులు ఉండే కుటుంబాల్లో ఇది బాగా జరుగుతుంది. అవును అది జరిగేది కూడా. అవును ఇప్పుడు దాని నుంచి కొద్దిగా బయటపడుతున్నారు. కాబట్టి అంటే అందుకే మేనరికాలు వద్దని చెప్పేది అప్పట్లో, అవును, బాగా అవును. చెప్పేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎవడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యాక కొంచెం వీళ్ళకి అవగాహన వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో ఈ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి మరి సరైన ఉపాధి ఉందా లేదా మనకేం అవన్నీ కూడా చూడాలి. వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళ ఇది ఎట్లా ఉందో చూసి వీళ్ళు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళని ఆ ప్రాసెస్ లో వెళ్ళేటట్టుగా ఎడ్యుకేట్ మనం చేయాలి. చెప్పడం చాలా తేలిక గానీ అవును. మన గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే మాత్రం ఇవన్నీ చాలా చాలా కష్టం. కష్టం. అవును కరెక్టే మ్యామ్. లాస్ట్ పాయింట్ మనకంటే ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లో మీరు అన్నది చట్టపరంగా ఈ సర్వేని బట్టి ఇట్లా కొన్ని చోట్ల మనం అంటే చూస్తూ ఉంటాం, మీడియాలో ఉన్నాం కాబట్టి చాలా కేసెస్ చూస్తూ ఉంటాం.
ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడి అట్లా ఏదైనా రీజన్ వల్ల బేబీని తీసి ఎక్కడైనా వదిలేయడం కానీ లేదు తెలియకుండా డెలివరీ చేయడం, సో ఈ కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో దీన్ని ఇందులో ఏమైనా ఇంక్లూడ్ చేశారు అనుకోవచ్చా మనం? లేదు దాన్ని అట్లా ఉండకపోవచ్చు అండి, నేను ఉండకపోవచ్చా? అనుకోవడం. మీకు జయలలిత పీరియడ్ లో ఆవిడ ఒక మంచి పని చేసింది, మ్మ్. క్రాడిల్ పథకం అని పెట్టి. ఉమ్, ఎవరన్నా బేబీ అంటే దే అవును. డోంట్ వాంట్ ఇలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే ఉమ్, ఆ ఉయ్యాల్లో పెట్టేయచ్చు. ఉమ్, అప్పుడు చాలా బాగా చూసుకునే వాళ్ళు, మీరు నమ్మరు. వాళ్ళకి వెండి కడియాల దగ్గర నుంచి అబ్బా. వేసి ఆ పిల్లలకి ఉమ్, మీరు నిజంగా జయలలిత చాలా మంచి పనులు చేశారు. ఉమ్, ఇంకో చెప్తున్నాను కదా, వాళ్ళకి చుట్టూ ఉండే వాళ్ళ వల్ల వాళ్ళు ఆ రకంగా తయారవుతారు. ఆ, ఎందుకు కాకుండా వాళ్ళ జీవితాలు అయిపోతాయి. అవును. అందుకు ఉదాహరణ జయలలిత జీవితం. ఆవిడ క్రేడిల్ పథకం అనేది చాలా పెద్ద హిట్ అండి. ఉమ్, నాకు బాగా గుర్తు, నేను వెళ్ళి చూసా బేబీస్ ని. ఉమ్. అంటే నేను రాసేదాన్ని కదా అప్పుడు, అవునవును. జ్యోతిలో ఉండగా. నిజమే, ఎంత మంది ఆర్ఫన్స్ గా అయిపోతారు కదా. ఆర్ఫన్స్ అయిపోతాం. ఆ విషయంలో జయలలితది చాలా మంచి హృదయం. అవును. అంటే 2 ఎక్స్ట్రీమ్స్ ఆవిడ, అది అవును. సమస్య. అందుకని ఎక్కువైన ఇలాంటివి ప్రమాదం. ఉంటాయండి. ఈ పిల్లల్ని వదిలేసే వాళ్ళు ఉమ్. కానీ అది కాదు నేను అనుకోవడం ఇక్కడ. ఆ, ఇప్పుడు మీరు ఇవాళ ఒకటి చూసారు కదా, శ్రీ చైతన్యలో అవును. ఒక లెక్చరర్, ఏమైనా బుద్ధి ఉందండి వాడికి? అసలు వాడు రోజు అంటున్నాను, మేడం మొన్న మీరేం కూడా 3 డేస్ అనుకోవద్దు. బ్యాక్ కూడా సేమ్ అదే అది జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు కాదండి, 2 అంశాలు ఇక్కడ మనం ఈ ఒక్క విషయంలో చర్చిస్తాను నేను. ఉమ్, ఒకటి కో ఎడ్యుకేషన్ ఉండాలి అంటారు, ఉమ్, రెండోది లెక్చరర్స్ మగవాళ్ళు ఉండొచ్చు అంటారు. ఉమ్. మరి ఇప్పుడు దీనికి ఎవడు సమాధానం చెప్తారు? అవును, బాధ్యులు ఎవరు? ఇంకొకటి నేను పేరెంట్స్ కూడా ఒకటి చెప్తానండి, వాళ్ళు ఏదో చైతన్యాలో నారాయణలో చదివేసి వాళ్ళు డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి. అవసరమా? అవును. అవసరమా మనకి? ఏ పిల్లలు అది మామూలు extreme కి డిగ్రీ వెళ్ళిపోతున్నారు అసలు. చదవకూడదా? మామూలు డిగ్రీ చదివితే వాళ్ళు ఎందుకు పనికిరారా? అవును. ఎవరు చెప్పాడండి? అసలు వీధి ఇప్పుడు దీపాలకి చదివిన వాళ్ళకి తల్లిదండ్రుల యాస్పిరేషన్స్ తోటి కూడా అవును. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, అవును. తెలియట్లా. ప్లస్ పిల్లల్ని పట్టించుకోవట్లేదా తల్లిదండ్రులు? ఇప్పుడు మీరు పిల్లల నడవడిక కూడా గమనించాలి. ఇంటికి వచ్చాక అవును. వాళ్ళు డల్ గా ఉన్నారా, వాళ్ళు ఏదైనా ఇబ్బంది అవును, పడుతున్నారా, గమనించాలి. మీరు ప్రతి ఒక్క అంశం అండి. నేను కొన్ని చెప్పలేను, మానిటరింగ్ లేకపోతే కష్టం ఆడపిల్లల మేడం. విషయంలోనే కాదు, మగ పిల్లలకు కూడా సమస్యలు ఉంటాయి. అవును. ఎందుకంటే ఇద్దరికి కూడా టీనేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. ఆ అడాల్సెన్స్ అనేది మగవాళ్ళకి కొంచెం లేట్ గా వస్తుంది, ఆడపిల్లలకు తొందరగా వస్తుంది. అవును. అది చాలా అది క్రూషియల్ టైం అవును. పేరెంట్స్ కి. అవును. ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటే అవును. ఇలాంటి సమస్యలు వస్తాయి. అవును. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర కూర్చోపెట్టుకుని ప్రతి సమస్యని వాళ్ళు తెలుసుకోవాలండి. అవును. నేను ప్రతిసారి చెప్తాను, తల్లిదండ్రులతో పిల్లలు ప్రతిదీ పంచుకునేలాగా మనం పిల్లల్ని పెంచాలి. అవును. సో ఇక్కడ ఈ విషయంలో, ఈ చిన్న పిల్లల విషయంలో, ఈ పెళ్లిళ్ళ విషయంలో కూడా ఉమ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకని అలా పెళ్లిళ్ళు చేయాల్సి గ్రౌండ్ వస్తుంది, రియాలిటీస్ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకుని ఉమ్. అప్పుడు దాని ప్రకారం ప్రభుత్వాలు స్పందించాలని అనుకో. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.